ఆర్ఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మించినటువంటి సీతన్నపేట గేటు ఈ చిత్రం రిలీజు ఏప్రిల్ 4వ తారీఖు. ఈ చిత్రం ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఆర్ఎస్ ప్రొడక్షన్ అంటే జూనియర్ ఎన్టీఆర్తో సుబ్బు, నాతోటి, సుమంత్ గారితో, శ్రీహరి, అనుష్క తోటి మహానంది, అలాగే ఒక 120 ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ రాయలసీమ, కన్నడలో ఒక 24 సినిమాలు, అందరూ స్టార్ హీరోలు అక్కడ ఈ బ్యానర్ లో చేసింది. చాలా పెద్ద బ్యానర్. ముఖ్యంగా ఆర్ఎస్ శ్రీనివాస్ గారు అంటే సినిమా అంటే ప్రాణం. సినిమా తప్పితే ఇంకా రెండోది ఉండదు ఆయనకి. సినిమా అంటే ఎంత దూరం ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అంత ప్రేమ సినిమా అంటే ఆయనకి. అటువంటి వ్యక్తి ఈ బ్యానర్ లో చాలా హిట్ సినిమా చేశారు. మా లాంటి వాళ్ళందరితో చేశారు. ఈ సీతన్నపేట గేట్ లో ఫస్ట్ టైం డైరెక్టర్ రాజ్ కుమార్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే హీరో వేణు గారిని, కెమెరామెన్ మా యోగిరెడ్డిని, అలాగే డైలాగ్స్ బయ్యవరపు రవి గారిని, అలాగే కట్టప్పని, సాయిని, రఘు, ఇటువంటి వాళ్ళందరూ కొత్త వాళ్ళతో ఒక ప్రయోగం చేశారు. ఇది రొటీన్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒక జోనర్ కైండ్ ఆఫ్ ఫిలిం. చాలా బాగుంది. సో ఈ సినిమా చేస్తానికి వెళ్ళి డైరెక్టర్ నేను కలుస్తూ ఎక్కడికి వెళ్తానంటే ఇట్లా ఒక ప్రాజెక్ట్ గురించి అన్నారు. వెళ్ళేసి కన్ఫర్మ్ చేసేసి వచ్చేసారు అనమాట. అన్ని అంటే సినిమా చేయటానికి అంత స్పీడ్ గా ఉండేటువంటి ఒక మంచి మనిషి, మంచి ప్రొడ్యూసర్ ఆర్ఎస్ శ్రీనివాస్ గారు. ఈ కొత్త వాళ్ళందరూ కూడా రేపు పెద్దవాళ్ళు అవుతుంటారు. అలా ఆశీర్వదించడానికి ఆర్ఎస్ ప్రొడక్షన్ ఎప్పుడు నెక్స్ట్ ఈ ఆర్ఎస్ ప్రొడక్షన్ లో మా అబ్బాయి కూడా హీరోగా చేస్తున్నారు. ఇట్లా ఈ బ్యానర్ ప్రతి ఒక్కరిని ఎదగటానికి చేస్తుంది. అలాగా మేమందరం, మాకు 20 సంవత్సరాలు రిలేషన్ ఇది. ఈ బ్యానర్ నుంచి వస్తున్నటువంటి ఈ సీతన్నపేట గేట్ ని ప్రతి ఒక్కరిని ఆదరించారని. ఏప్రిల్ 4th చాలా మంచి డేటు, బ్రహ్మాండమైన హిట్ సినిమాలు రిలీజ్ అయిన డేటు. ఈ సినిమా కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక కోర్టు లాగా ఒక పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.